అండి. నా పేరు వెంకటకృష్ణారావు. ఎటర్నల్ సేల్స్ ఆఫీసర్ అండి. మీ పేరండి? నా పేరు శ్రీనివాస్ అండి. ఊరండి? ఊరు వానపల్లి అండి. మండలం? మండలం కొత్తపేట మండలం అండి. కోనసీమ జిల్లా. ఈరోజు తారీఖు ఎంతండి? ఈరోజు తారీఖు 19 4వ నెల అండి 2024. మీరు బజ్జి ఇచ్చేసారు కదండి. ఈ వెరైటీ ఏంటండి? ఎటర్న వారి రిత్తిక వేసానండి నేను. కాపు ఎలా ఉందండి? కోప అయితే చాలా బాగుందండి. ఇప్పుడు ఎన్నో కోత అండి ఇది? నేను ఆల్రెడీ మొదటి కోతకు వచ్చానండి. రెండో కోతకి రెడీగా ఉందండి. ఎన్ని కేజీలు తెగిందండి ఫస్ట్ కోతకి? ఫస్ట్ కోతకి అయితే 350 కేజీలు తెగిందండి. అంటే 3.5 గంటలు తెగిందండి. అది ఎన్ని ప్యాకెట్లు వేసారండి? నేనైతే 2 ప్యాకెట్లు వేసానండి. అంటే 2 కొంచెంన్నరకు వేసారు. 2 కొంచెంన్నరకు. 2 కొంచెంన్నరకు అయితే 350 కేజీలు తెగిందండి మొదటి కోత. బాగుందండి వెరైటీ? బాగుందండి, చాలా బాగుంది. మార్కెట్లో ఎలా తెస్తున్నారండి? మార్కెట్లో బాగా తెస్తున్నారండి. మార్కెట్లో బాగా తెస్తున్నారండి. మార్కెట్లో బాగా తెస్తున్నారండి. ఇప్పుడు దీని పక్కన వేరే వెరైటీ వేసారు కదా, అది ఏం వేసారండి? దీని పక్కన ఇచ్చబండి వేసానండి. అది ఎలా ఉందండి? అది మొదటి కోత 150 కేజీలు తెగిందండి. అంటే దానికి దీనికి సేమ్ అది 2.5 గుంతలు, ఇది 2.5 గుంతలు వేసానండి. అంటే దానికి దీనికి 200 కేజీలు తేడా అండి. 200 కేజీలు తేడా అంటే వచ్చింది. 2 గంటలు తేడా వచ్చిందండి. దానికి దీనికి మొదటి కోతలో. మొదటి కోతలోనండి. దానికి దీనికి 200 కేజీలు తేడా వచ్చింది. ఇప్పుడు రితిక వాళ్ళది కాయ లావే కదండి? కాయలు ఆగండి, కాయ చాలా బాగుందండి. మార్కెట్లో కూడా బాగుందండి కాయ. మార్కెట్లో కూడా చాలా బాగా తెస్తున్నారు. చాలా బాగా తెస్తున్నారు. ఇప్పుడు ఎవరు అడిగినా ఇది సజెస్ట్ చేస్తారు కదండి. అప్పుడు ఆల్రెడీ అడుగుతున్నారండి రైతులు, పక్క రైతులు కూడా అడుగుతున్నారండి. కాయ ఇత్తనం బాగుంది, కాపు దిగుబడి బాగా వస్తుందని అడుగుతున్నారండి. ఆల్రెడీ ఏంటి ఇత్తనం ఏంటని అడుగుతున్నారండి. ఆల్రెడీ రితిక అని చెప్పాను. ఇప్పుడు రితిక ఎక్కడ తీసుకొచ్చారండి ప్యాకెట్లు? నేను మడికిలో తీసుకున్నానండి. హరిత సీడ్స్ అండి. హరిత సీడ్స్. ఓకే ఓకే. అంత బాగుంది కదండి, అంత హ్యాపీ? అంత హ్యాపీ అండి, చాలా బాగుందండి. దిగుబడి కూడా చాలా బాగా వస్తుందండి. ఓకే. పక్క రైతులు కూడా అడుగుతున్నారండి, ఆల్రెడీ ఇత్తనం ఏంటని అడుగుతున్నారండి. ఓకే. థ్యాంక్ యూ.